ఇన్ని రోజులు నాతో కలిసి తిరిగావు కదయ్యా, ఇంకా నేనెవరో నీకు తెలియట్లేదా ఫిలిప్పు అని యేసుక్రీస్తు అన్నారు. నీతో ఉన్నది ఆ తండ్రే, నువ్వు చూస్తుంది ఆ తండ్రినే అని యేసుక్రీస్తు డైరెక్ట్ గా చెప్పారు. కానీ కొంతమంది యేసుక్రీస్తు కంటే గొప్పవారిగా ఫీల్ అయిపోయి ఆయన వేరే దేవుడు, రెండో దేవుడు రెండు నెంబర్, కొంచెం చిన్న దేవుడు, లైట్ గా కొంచెం తక్కువ లైట్ గా అనే సిద్ధాంతాలు చెప్తారు. మనం వాటి గురించి ఆలోచిస్తాం కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటను గమనించాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు యూదులతో నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీ పాపాలు క్షమించబడవు అని చెప్పారు. యూదులు ఏదైతే చేశారో మనతో కూడా అదే చేయిస్తున్నారు. పాత నిబంధనలో ఉన్న దేవుడే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు అని నమ్మకుండా చేస్తున్నారు. మనం ఇంకా మన పాపంలో ఉండేలాగా చేస్తున్నారు. ఆయనే కొత్త నిబంధనలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు అని నమ్మనివ్వడం లేదు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నమ్మకుండా చేయడానికి కొన్ని సర్పాలు బయలుదేరాయి. ఆ సర్పాల మాట మనం వింటే, అనగా దేవుడిచ్చిన వాక్యం కాకుండా మనుషులు కల్పించిన సిద్ధాంతాలను నమ్మి వెంబడిస్తే మనం మోసపోయాము అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దేవుడిచ్చిన వాక్యాన్ని నమ్మకుండా ఆదాము అవ్వ మరణాన్ని తెచ్చుకున్నట్టు, దేవుని వాక్యాన్ని నమ్మకుండా మనుషుల మాటలను నమ్మడం వలన మనం కూడా మన మరణం తెచ్చుకుంటాం. దేవుడు చెప్పిన మాటను నమ్మకపోతే మరణం. ఇప్పుడు ఆ దేవుని మాట సువార్త రూపంలో, పత్రికల రూపంలో ఉంది. ఆ మాటలను పక్కన పెట్టడం, వాటికి బదులు మనుషుల జ్ఞానాన్ని, సిద్ధాంతాలను నమ్మడం మరణానికి తీసుకువెళ్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. దేవుడు తన దైవత్వాన్ని ఎలాగైనా కనపరుచుకుంటాడు. ఆయన ఉద్దేశాలు ఆయనకున్నాయి. ఆయన ఇద్దరా ముగ్గురా అనే విషయం నిర్ణయించడానికి మనం ఎవరం? పరిశుద్ధాత్మ గ్రంథం క్లారిటీ ఇచ్చేసింది ఆయన ఒక్కడే అని. ఆ విషయం దయ్యాలకు కూడా తెలిసి నమ్ముతున్నాయి, కానీ దేవుని పోలికలో ఉన్న మనిషి నమ్మడం లేదు. నేనాయన ఇద్దరు ముగ్గురు మాత్రమే కాదు, 5గురు అని కూడా చెప్తాను. నమ్ముతారా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ఎవరో యెషయా గ్రంథం చెప్తుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కేవలం ఆయన ముగ్గురు మాత్రమే కాదు, ఆయన 5గురు కూడా అని ఒక కొత్త సిద్ధాంతం చెప్పొచ్చు. ఈ వచనం చెప్పేది అంతమంది దేవుళ్ళున్నారని అర్థం కాదు. ఒక్క దేవునిలో ఉన్న అట్రిబ్యూట్స్ అవి. ఒకే దేవుడు